ఈ హోల్స్లో ఉన్న మధ్యలో గడ్డి అయితే ఈ విధంగా తీసేయాలి. ఈ గడ్డి ఉండటం వల్ల ఏమంటే సన్న పురుగు, పచ్చ పురుగు, లద్దె పురుగు అయితే అటాక్ అవుతుంది. ఆల్రెడీ ఉంది, ఈ మొక్కకు లేదు. కానీ మేము ఆల్రెడీ నిన్నటి నుంచే గడ్డి తీసేస్తున్నాం కదా. అయితే సన్న పురుగు, లద్దె పురుగు అయితే ఉంది. అట్లనే గడ్డి మూలంగా ఏంటంటే తెల్లదోమ కూడా అటాక్ అవుతుంది. తెల్లదోమ వల్లనే మనకు చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. వైరస్ కానీ, కింది ముడత కానీ, పై ముడత కానీ అయితే అటాక్ అవుతుంది. ఇది ఈ మొక్క చూసుకోవచ్చు. ఈ మొక్క జస్ట్ మనం జర్మినేషన్ అయ్యి 4వ డేట్ నుంచి జర్మినేషన్ అయింది కాబట్టి ఈరోజు డేట్ వచ్చేసి 22 తారీఖు. అంటే ఇంచుమించు 15 నుంచి 18 రోజులు వస్తుంది. అంటే అన్ని మొక్కలు ఒకే రోజు మనకు జర్మినేషన్ కాలేదు. చలి ప్రభావం వల్ల కొన్ని 4 తారీఖు నుంచి మొదలు పెడితే నాకు 10వ డేటు, అంటే ఇంచుమించు మనం ఇచ్చింది డిసెంబరు 29న ఇచ్చాము. మనకు జనవరి 10వ డేట్ వరకు, అంటే 12 నుంచి 15 రోజుల వరకు జర్మినేషన్ అవుతానే ఉన్నాయి మొక్కలు. అయినా కూడా మనకు చలి ప్రభావం వల్ల కొంచెం ఈ పుచ్చ అనేది పంట కాలం పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చలికి అంత తొందరగా గ్రోతింగ్ రావు. వేసవికి అయితే తొందరగా గ్రోతింగ్ వచ్చి ఫ్లవరింగ్, ఫ్రూట్ తొందరగా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. చలికి పంట కాలం అనే పెరిగే అవకాశం ఉంటుంది ఈ పుచ్చలో. అయినా కూడా మనకు మొక్కలు ఇంకా ఈ సైజు ఉన్నాయి, చూసుకోవచ్చు. హోల్స్లో అయితే ఇంకా గడ్డి ఉంది. ఈ మధ్యలో అనేది మనము పారాకట్ అనేది గడ్డి మందు స్ప్రే చేసినాము, అది కూడా మీకు చూపిస్తా ఇప్పుడు. ఇంకా హోల్స్లలో గడ్డి అయితే ఇదే విధంగా ఉంది, తీసేస్తున్నాము. ఈ రోజుకి 3 డేస్ అవుతుంది కంటిన్యూ. ఈ గడ్డి ప్రభావం వల్ల చూసుకోవచ్చు, ఇక్కడ మీకు ఇది కనిపించేది, ఇది పురుగు అన్నమాట. మనం మొన్న రోగరు స్ప్రే చేసినాం కదా, నా చేతులకు మట్టి ఉండటం వల్ల మీకు ఇది కూడా అదే మాదిరి ఉంది, అందుకోసమని మీకు ఏర్పడట్లేదు. ఇది పొరిగి అబ్బా. అయితే మనం ఇప్పుడు ఇంకా 1919 ఎక్కించలేదు. 1919 ఎక్కిస్తే ఇంకా గ్రోతింగ్ బాగా వచ్చేది. ఇప్పుడైతే 1261 ఎక్కిస్తున్నాము. ఇంకో 2 డేస్ వరకు ఎక్కిస్తా. అంటే మనం రోజు విడిచి రోజు ఎక్కిస్తున్నాము. రోజు విడిచి లేదా ఒక్కొక్కసారి 2 డేస్ కూడా ఎక్కిస్తున్నా. అంటే ఎకరానికి 3 kg అయితే ఇప్పుడు డ్రిప్పులు అయితే ఇస్తున్నా, అది కూడా చూపిస్తా మీకు ఇప్పుడు. ఈ విధంగా తీసేసి మధ్యలో మనం ఈ విధంగా పారాకట్ గడ్డి మందు అనేది మధ్యలో మనం గడ్డి లేకుండా చేసుకుంటే మొక్కలు అనేటివి హెల్దీగా తొందరగా గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎందులో అయినా కాదు, మనం ఏ పంటలో అయినా కూడా గడ్డి లేకుండా చేసుకుంటేనే తెల్లదోమ ఆశించకుండా పంట అనేది ఏపుగా వచ్చే అవకాశం ఉంటుంది. చూసుకోవచ్చు, మధ్యలో అయితే మనకు ఈ విధంగా తీగ అయితే వస్తున్నది. ఇంకో 10 డేస్లో అయితే మంచి గ్రోతింగ్ మీద కనిపిస్తాయి గడ్డి లేకుంటుంటే. ఇప్పుడైతే అంత పచ్చదనం కనబడట్లే, అన్నీ తెల్లగానే కనిపిస్తుంది. ఇంకా మల్చింగ్ పేపర్ మనకు ఇంకో 20 డేస్ అయితే అన్నీ బెడ్ టు బెడ్ అన్నీ షేక్ హ్యాండ్ ఇచ్చేసుకుంటాయి. పుచ్చ తీగలు అంటే ఒక బెడ్ నుంచి ఒక బెడ్ వరకు వెళ్ళిపోతాయి. అప్పుడు అనేది మనకు అంతా తోటంతా కూడా గ్రీనిష్గా కనిపించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు జస్ట్ జర్మినేషన్ అయ్యి 10 డేస్ నుంచి 15 డేస్ అవుతుంది కాబట్టి ఇంకా చలి ఉంది కదా, చలి వాతావరణం వల్ల మనకు ఇవి తొందరగా గ్రోతింగ్ అనేది రాదన్నమాట. కొంచెం పంట కాలం పెరిగే అవకాశం ఉంటుంది. చూడండి, జస్ట్ ఇవి 10 డేస్ నుంచి 15 రోజుల మొక్కలే, అయినా కూడా మంచిగా ఉన్నాయి హెల్దీగా. ఇప్పుడు డ్రిప్పులు ఇచ్చే మందు అయితే ఇదే ఎన్పికే వచ్చేసి 1261. ఇందులో ఉన్న టెక్నికల్ వచ్చేసి మోనో అమోనియం ఫాస్ఫేటు. ఇది గ్రోమర్ వాళ్ళది తీసుకున్నా నేను. ఈ కేజీ ప్యాకింగ్స్ ఇవి అన్నీ కూడా 3 kg 2 డేస్ గ్యాప్ ఇచ్చి ఎక్కిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు చిన్న మొక్కలు కదా, అంత ఇచ్చినా తీసుకో అని ఇప్పుడైతే 1261 ఇస్తున్నా. ఇంకో 3 kg, ఇంకో 2 నుంచి 4 డేస్ తర్వాత 1919 ఎక్కిస్తా. అది కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే వస్తుంది. ఎంఆర్పి వచ్చేసి 222 ఉన్నది, కానీ మనకు తక్కువనే పడ్డది. నేను అన్ని ఎన్పికేలు ఒకేసారి తీసుకున్నా కాబట్టి
ఒక కేజీకి వచ్చేసి మనకు 190 180 వరకు అయితే పడ్డది. ఇది 1261. నెక్స్ట్ 999 కూడా అది ఏ విధంగా ఎక్కిస్తున్నా ఎన్ని అది కూడా ఎంత పడ్డది అనేది రేటు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మీకు చెప్తా. ఈ వడ్ల మధ్యలో స్ప్రే చేసింది వచ్చేసి ఇది డాక్టర్ బ్రాండ్ వాళ్ళది పారాకట్ డిక్లోరైడ్ 24% SL అని ఉంది. మిల్క్ వీట్ ఇది ఎకరానికి ఇంత ఏముండదు, మనకు ఒక పంపుకి వచ్చేసి 100 ml అయితే వేసుకోవాలి. దాంతోపాటు ఒక పంపుకు ఒక 100 grams అట్లా యూరియా ఇచ్చుకొని మనకు ఈ మొక్కల మీద పడకుండా అయితే మెయిన్ జాగ్రత్త. ఈ మొక్కల మీద మాత్రం అస్సలు పడద్దు, పడితే మాత్రం మొక్కలు చనిపోతాయి. నేను స్ప్రే చేసేటప్పుడు కూడా అక్కడక్కడ కొన్ని ఆకుల మీద పడితే ఆకులు అనేటివి ఆల్రెడీ మారిపోయినాయి, అంటే చచ్చిన ఆకు ఎక్కడ వరకు అయితే పడుతుందో మందు అక్కడ వరకు అయితే చనిపోతుంది. ఇట్లా జాగ్రత్త పడి ఈ బెడ్ల మధ్యలో అయితే స్ప్రే చేసుకుంటే మనకు గడ్డి లేకుండా అయితే ఉంటుంది. సో ఇంకొక ఎపిసోడ్లో ఏం జాగ్రత్తలు తీసుకున్నా, ఎలా సాగు చేసిన అనేది ఇంకో ఎపిసోడ్లో అయితే అప్లోడ్ చేస్తా. ఈ వీడియో అయితే ఇంతే.